ఓం నమో వెంకటేశ జై చిన్నమస్త. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. ఐఎమ్ డాక్టర్ భార్గవ దేవన. సో ఈరోజు ఒక ట్రెండీ టాపిక్ మాట్లాడుకుందాం. ఏంటి అంటే కన్నా బెట్టింగ్స్. ఈ మధ్య చాలా హాట్ టాపిక్ అయింది యూట్యూబ్లో అండ్ కొన్ని ఛానల్స్లో కూడాను. మరి ఏంటి ఈ బెట్టింగ్కి సంబంధించి ఎలాంటి కంజంక్షన్స్ ఉన్నప్పుడు అండ్ ఎలాంటి హౌసెస్ ఈ బెట్టింగ్స్ని ఎక్కువగా మనకు యాక్టివేషన్లో పెడతాయి? నాట్ ఓన్లీ బెట్టింగ్స్, క్యాసినోస్, సడన్ గెయిన్, సడన్ వెల్త్ గెయిన్, తర్వాత ఇది నిధి వేట, ఇలాంటి కాంబినేషన్లన్నీ కూడా మనము ఈ ఆస్ట్రాలజీ ద్వారా ఎట్లా చూడొచ్చో చూద్దాము. అండ్ ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి గురించి ఎక్కువగా తరచు కాదు, ఈ మధ్య డిస్కషన్స్ ఆయన గురించి జరుగుతున్నాయి. హీఈస్ హర్ష సాయి అనమాట. మరి ఆయన జాతకం కూడా కొంచెం విశ్లేషణ చేద్దాం. ఏంటి ఆయనకి ఎందుకు ఇప్పుడు ఇలా నడుస్తుంది, ఎందుకు ఇలా డీఫేమ్ అయ్యాడు, మొన్నటి వరకు మంచిగా ఉండే ఎప్పుడు ఇట్లా అయ్యేదనేది చూద్దాం. ఫస్ట్ మనం అసలైన ఆస్ట్రాలజీ టాపిక్ మాట్లాడి తర్వాత ఆయన గురించి చెప్దాం. సరే, బెట్టింగ్స్ గురించి ఎక్కువగా మనకు హౌసెస్ ఏవి యాక్టివేషన్లో ఉంటాయండి? సెకండ్ అండ్ ఎయిత్ హౌస్. ఈ రెండు హౌస్లో మనకు బెట్టింగ్స్ అంటే బెట్టింగ్స్ అనే ఉండదు ఆస్ట్రాలజీలో. ఈ జూద ప్రక్రియలు ఇవన్నీ అట్లాంటి వాటి కిందకే వస్తాయి కదండి. సో ఈ జూద ప్రక్రియల కిందకి వస్తాయి అనమాట. అంటే ఎందుకు సెకండ్ హౌస్ అంటే, సెకండ్ హౌస్ ఇస్ ద మనీ హౌస్. యూనో ఫ్యామిలీ, మనీ, సేవింగ్స్ ఇవన్నీ కూడా మనకు సెకండ్ హౌస్లో వస్తాయి. అండ్ ఎయిత్ హౌస్ అనేది ఒక సీక్రెట్ హౌస్. సడన్ సడన్ ఈవెంట్స్, యాక్సిడెంటల్గా జరగడము, ఇవన్నీ కూడాను మనకు ఎయిత్ హౌస్లలో వస్తాయి. అండ్ ఇంకొక హౌస్ ఉంది, దట్ ఈజ్ ఫిఫ్త్ హౌస్ అనమాట. సో ఫిఫ్త్ హౌస్లో ఏంటి సమస్య? ఆ ప్రాబ్లం కాదు. ఫిఫ్త్ హౌస్ ద్వారా ఏం చూడొచ్చు అంటే, దాని ద్వారా మనము ఆ వ్యక్తి యొక్క థాట్ ప్రాసెస్ని చూడొచ్చు. ఇప్పుడు చూడండి, కొంతమంది పేకాట ఆడతారు, కొంతమంది క్యాసినోస్. ఆ క్యాసినోస్ ఏముంటాయి నాకు తెలియదు, కానీ క్యాసినోస్ అని వింటూ ఉంటాను. క్యాసినోస్లో అదేదో ఇట్లా రౌండెడ్ ఒకటి వీల్ పెట్టి దాంట్లో ఏదో వేస్తారు. నేను మూవీస్లో చూడడం మీద రియల్గా చూడలేదు. సో ఇలాంటి అందులోకి వెళ్ళాలా, పేకాటలోకి వెళ్ళాలా, కొంతమంది క్రికెట్ బెట్టింగ్ వేస్తుంటారు, కొంతమంది క్లబ్స్లో డబ్బులు పెడతా ఉంటారు, ఇలా కొంతమంది షేర్స్లో పెడతా ఉంటారు. ఇలా డిఫరెంట్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ని కంట్రోల్ చేసేది ఫిఫ్త్ హౌస్, మనీ జనరేట్ చేసేది సెకండ్ హౌస్, ఎయిత్ హౌస్ ఆ టైంకి వాడికి ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేసేది ఎయిత్ హౌస్. సో ఈ మూడు హౌసెస్ చాలా ప్రాపర్గా ఉంటే మంచి రిజల్ట్ ఉంటాయి. ప్రాపర్ ఇన్ ద సెన్స్ శుభగ్రహాలు ఉండాలి, గురుగ్రహము, శుక్రగ్రహము ఇలాంటివి ఉన్నప్పుడు మనకు పూర్ణ ఏమంటారు చంద్రుడు, ఈయన ఎక్సలెంట్గా ఉండాలి. అండ్ బుధగ్రహం కూడా సూపర్గా ఉండాలి. ఇవి గురువు, ఇలాంటివి ఉన్నప్పుడు సూపర్ రిజల్ట్ వస్తాయి. బట్ ఒక ఎక్సెప్షన్ కేసు ఉందండి. అది ఏంటి అంటే శని అష్టమంలో ఉన్నప్పుడు సడన్ గెయిన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకుందాం. ఏమంటారు, సెకండ్ హౌస్లో రాహు ఉన్నాడు, అష్టమంలో కేతు ఉన్నాడు. ఇలాంటి ఉన్నప్పుడు అస్సలు పాసిబిలిటీ ఉండదు. వాళ్ళు జీవితంలో ఏం చేసుకున్నా కూడా ఇదేమంటారు, ఈ బెట్టింగ్స్ ఇట్లాంటి వాటి ద్వారా, క్యాసినోస్ ఏమైనా కానీ వాట్ ఎవర్ ఇట్ మై బి, వీటి ద్వారా కూడా అస్సలు జనరేట్ చేయలేరు. అదే ఇన్ కేసు అష్టమ స్థానంలో, ఇప్పుడు చూడండి రాహు సెకండ్లో ఉన్నాడంటే అష్టమంలో కేతు ఉంటాడు. ఇన్ కేస్ కేతుతోటి శని ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి సడన్ మనీ వచ్చేస్తుంటుంది. ఈవెన్ కేతు రాహువులు అంటే మనకేదో మనీ ఇవ్వరని కాదు, వాళ్ళ ప్లేస్మెంట్ని బట్టి ఇస్తాడు. ఎందుకంటే రాహుకి ఆల్వేస్, నేను చాలా వీడియోస్లో చెప్పాను, 3, 6, 10, 11. సో కాబట్టి ఇలా కేతువుతోటి శని ఉన్నప్పుడు, రాహువు సెకండ్లో ఉన్నప్పుడు సడన్ గెయిన్స్ ఉంటాయి వాళ్ళకు. ఇంకా తర్వాత ద్వితీయంలో గురువు ఉన్నప్పుడు కూడాను సడన్ కుటుంబ స్థానానికి సంబంధించి గురువు అండ్ మనీ విషయంలో కొంచెం పద్ధతిగా ఎర్న్ చేసుకోగలుగుతారు. అండ్ అష్టమ స్థానంలో మనకు గురువు ఉన్నప్పుడు కానీ, అంటే లగ్నాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అలా ఉన్నప్పుడు, తర్వాత ద్వితీయంలో గురువు ఉన్నప్పుడు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈవెన్ శుక్రుడు ఉన్నా కూడా, అష్టమ శుక్రుడు వర్క్ కాడండి. సో ఇలా ఉన్నప్పుడు మనకు ఎస్పెషల్లీ అష్టమంలో గనక మనకు గురువుతో పాటు శని ఉన్న,
మనకు చాలా మంచి రిజల్ట్ ఉంటాయి. అష్టమ స్థానంలో శనితో పాటు గురువు ఉన్నప్పుడు కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటాయి. అండ్ ఇట్లా రకరకాలుగా మనం అనలైజ్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ప్లానెట్స్ గురించి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవిగ్రహం ఉన్నారు. రవిగ్రహము ఉన్నప్పుడు ఎలాంటి వాటి నుంచి మనకు గెయిన్స్ వస్తాయి వీటిలో అంటే గిన గవర్నమెంట్ త్రూ రిలేటెడ్లో మనకు ఏమైనా ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ మధ్య బ్రైబింగ్ అని అంటే అదే లంచాలు ఇట్లా సడన్గా ఏదో హౌస్ ఇది చేస్తే వాళ్ళకి ల్యాక్స్లో దొరకడము ఇవన్నీ త్రూ రవి జరుగుతాయి. చంద్రుడి ద్వారా ఎట్లా జరుగుతుంది ఫారిన్ సెటిల్మెంట్స్ ఇట్లా ఫారిన్కి వెళ్ళి చాలా బ్రహ్మాండంగా సంపాదించడం అనేది చంద్రుడి ద్వారా జరుగుతుంది. అండ్ కుజుడి ద్వారా అయితే గిన మనకు ఏమంటారు భాతృ అంటే బ్రదర్స్ నుంచి మనకు ఆస్తి రావడం అనేది సడన్గా ఇది అంటే నాట్ ఓన్లీ బెట్టింగ్సే కాదు ఇలా అనమాట. శుక్రుడు ఉన్నప్పుడు లేడీస్ ద్వారా మనకు వెరీ బెనిఫిషియల్ రిజల్ట్స్ రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. శని ఉన్నప్పుడు ఇంకా ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళకు అష్టమంలో శని ఉన్నప్పుడు ఒకసారి ఇంకా మనకు ఈ మధ్య చూస్తూ ఉంటాం చూడండి వజ్రాలు దొరుకుతుంటాయి మా సైడ్ అవి బాగా దొరుకుతాయండి వజ్రాలు దొరకడము ఇట్లాంటివి ఉన్నప్పుడు శని శుక్రుల కాంబినేషన్ అష్టమంలో ఉన్నప్పుడు ద్వితీయంలో గురువు ఉన్నప్పుడు సూపర్గా ఈ వజ్రాలు దొరికే అవకాశాలు ఉంటాయి. అండ్ సో ఇలా మనము మల్టిపుల్ కాంబినేషన్లతో ఆ జాతకుడికి ఎట్లాంటి రిజల్ట్ ఉంటాయి అనేది మనం చూసుకోవచ్చు. మేజర్ హౌసెస్ నెంబర్ 2 నెంబర్ 8 అండ్ నెంబర్ 5 ఈ 3 కూడాను చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చే హౌసెస్ అనమాట. ఇక ప్లానెట్స్ ఇక నేను ఇందాక కొన్ని ప్లానెట్స్ గురించి డిస్కస్ చేశాను. సో ఇలా మనము ఎలా జనరేట్ అవుతుంది అనేది 5th హౌస్ ద్వారా కూడా మనం చూసుకోవచ్చు అని చెప్పాను. సరే ఇక ఈ బెట్టింగ్స్ ఈ ఒకవేళ ఇదే స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి అప్పుడు చాలా రిజల్ట్ వరెస్ట్గా ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ కొన్ని గ్రహాలు ఉన్నప్పుడు చాలా వరెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో మరి అది అంతా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అట్లని చెప్పేసి మీరు చెక్ చేసుకొని మీకు ఏదో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని ఇమ్మీడియట్గా పోయి బెట్టింగ్లో గట్రా పెట్టద్దు. ఇది కూడా నేనేం ప్రమోట్ చేయట్లేదు. ఏమంటారు ఆస్ట్రాలజీ పరంగా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయనే విషయం గురించి నేను చెప్తున్నాను. అంటే సెకండ్ థింగ్ ఈ మధ్య ట్రెండీగా ఈ మధ్య అంటే ఆయన ఆల్రెడీ ఫేమస్. సో ఆయన జాతకం ఎందుకు ఇప్పుడు ఈ మధ్య ఇట్లా తయారైంది అనే వాటి గురించి చూద్దాం. ఆయనే హర్ష సాయి అనమాట. సో హర్ష సాయి గురించి ఆయన జాతకం చూస్తే మనకున్న కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రకారము అంటే నాకు తెలిసిన కొంచెం యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్లో కొంత ఇన్ఫర్మేషన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ కొన్ని నేను డేట్ ఆఫ్ బర్త్ అయితే నెట్లో వస్తుందండి టైమ్ ఆఫ్ బర్త్ అవి కొంచెం తెలుసుకోగలిగాను అనమాట. సో మరి ఆయన జాతకంలో ఎట్లా ఉంది అంటే ఆయన పుట్టడమే శని మహాదశలో పుట్టాడు. ఇప్పుడు రైట్ నౌ బుధ మహాదశ నడుస్తుంది. ఆయనకు చూడండి రవిగ్రహము నిజం చెప్పాలంటే తులరాశిలో ఉన్నారు రవిగ్రహము. రవి బుధ రాహులు ఉన్నారు. ఇక్కడ చూడండి ప్లానెట్స్ ఎలా గేమ్ ప్లే చేస్తాయో చూడండి. ఆయన బై బర్తే శని దశలో పుట్టాడు. శని దశలో పుట్టినప్పుడు ఆయన చాలా కష్టపడి ఏదో పైకి వచ్చాడు. ఖచ్చితంగా ఆయనకు కరోనా టైం ఆ టైంలో నుంచి బుధ మహాదశ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఆయన ఇంకా చాలా భారీగా రావడం అనేది చూడండి. బుధుడు అనేవాడు హైలీ ఇంటెలిజెంట్ అని చెప్పాను. ఆయన యొక్క థాట్ ప్రాసెస్ అవన్నీ కూడా జనరేట్ చేసుకుంటూ ఇలా చేశాడు. నేను ఇందాక ఏం చెప్పాను పంచమ స్థానం కూడా చాలా అద్భుతంగా ఉండాలన్నాను. ఆయనకు పంచమ స్థానంలో గ్రహవర్జితమైంది. ఆ గ్రహవర్జితమైన గ్రహము లగ్నంలోనే ఉండడము విత్ అత్యంత శుభగ్రహాలతోటి ఉండడము ఆయనకు చాలా పాజిటివ్ పాయింట్గా కలిసి వచ్చింది. సరే మరి అన్ని పాజిటివ్లు ఉన్నాయండి, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా తగలబడింది అంటే ఆయనకు రవి తులారాశిలో ఉన్నాడు. అది చాలా అత్యంత వెరీ మైనస్ పొజిషన్. మీరు అనొచ్చు మరి రవి తులలో ఉన్నప్పుడు డీఫేమ్ అవుతుంది. జనరల్గా తులలో రవి ఉన్నప్పుడు డీఫేమ్ అవుతారు కదా. మరి ఇప్పుడు ఆయన ఫేమ్ ఎట్లా అయ్యారంటే చూడండి రవి ఉన్నాడు డీఫేమ్ చేస్తున్నాడు, కానీ రవి చేసే ఆ ఫేమ్ అసలు రాకోకుండా ఉండాల్సిన ఫేమ్ని పుష్ చేసి మరి లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయగలిగే ప్లానెట్ ఒకటి ఉంది అక్కడ. ఎవరు? రాహువు. ఆ రాహువు లేనిదంతా క్రియేట్ చేసేసి ఇలా ఓవర్ హైప్ అనేది ఆయనకు ఫేమ్ ఇచ్చాడు. అంతే కదా. రాహు లక్షణం ఏంటి? ఒక భ్రమ, ఒక ఇల్యూజన్ క్రియేట్ చేయడము, లేనిది ఉన్నట్టు చూపించడము.
అక్కడ ఏది ఉండవు. మనం చూస్తుంటాం. మనం ఎప్పుడైనా ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు రోడ్ మీద మనకు మిరేజెస్ అంటే ఎండమావులు కనిపిస్తూ ఉంటాయి. అవి అసలు అక్కడేం వాటర్ ఉండదు. కానీ వాటర్ ఉన్నట్లే కనిపిస్తది. అట్లనే రాహు చేసే పనదే. ఆ రవి పాతాళంలో పడిపోయిన రవిని పెంచి, 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 పెంచి ఈ దశకు తెచ్చాడనమాట. దీంతోటి ఆయన బుధుడితో కలయిక. బుధరాహువులు ఉన్నప్పుడు ఎప్పుడు గాని స్పీచ్ పరంగా వాళ్ళకి డ్యామేజే జరుగుతుంది. అందుకే చూడండి ఆయన యొక్క యాక్సిడెంట్‌ని కూడా ఈ మధ్య చాలామంది ఎస్పెషల్లీ బుధ మహాదశ వచ్చినప్పుడే ఈ మధ్య కొంతమంది ఆయన మీద ఆయన యొక్క యాక్సెంట్ మీద, ఆయన యొక్క వాయిస్ మీద కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. మరి అదేదో ఫస్ట్ నుంచి శని మహాదశలోనో లేదంటే 2018 అప్పటి నుంచే ఆయన స్టార్ట్ చేయొచ్చు కదా! ఈ మధ్య కాలంలో ఎందుకంటే గ్రహస్థితి ఇప్పుడు ఇలాగే నడుస్తుంది. బుధ మహాదశ నడుస్తుంది. రవి బుధ, రవి, రాహు ఇలా అన్ని ప్లానెట్స్ ఇప్పుడు కట్టగలుసుకొని ఆయన మీద ఇప్పుడు ప్రతీకార చర్యలో చేపడుతున్నాయన్నమాట. చూడండి జాతకం అనేది ఎంత పక్కా స్టెప్ బై స్టెప్. ఇప్పుడు శని మహాదశలో అంతా ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయనకి ఏదో బంధువులు, బలగాలు, తర్వాత స్లోగా ఆయన రావడము 2018, 19లో ఆయన కొంచెం స్టార్ట్ చేయడము. చూడండి శని అనేవాడు ఎప్పుడు కానీ కష్టపెట్టి ఫలితాలు ఇచ్చే కాబట్టి ఆయన ఏదో ఒక లాజికల్గా వెళ్ళిపోయాడు. తర్వాత మనకు రాహు కీలకంగా ఆయన ఎందుకంటే రాహు 12th ఉన్నప్పుడు ఆయనకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆయన రవిని పెంచి పోషించాడనమాట. ఇప్పుడు అదే రవిని పెంచి పోషించినప్పుడు రాహుకు ఒక లక్షణం ఉంటుందండి. ఎంత పెంచి పోషించినా ఏదో ఒక రోజు మనకు తుంగలో తొక్కడం అనేది ఖాయం. ఇది రాహు లక్షణం. ఆయన ఉన్న ప్లేస్మెంట్ని బట్టి చెప్తున్నాను అనమాట. కాబట్టి అందుకే చూడండి ఇప్పుడు తులలో రవి డీఫేమింగ్ ఫస్ట్లో అంతా పెంచాడు. ఇప్పుడు డీఫేమ్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం బుధుడు ఒకడు. ఈయన ఏం చేస్తున్నాడు, ఆయన వాక్చాతుర్యాన్ని ఇది దాన్ని ఒక డీఫేమ్ చేస్తున్నాడు. పైకప్పుడు బుధ మహాదశ నడుస్తుంది. సో కాబట్టి ఇలా మనం అనలైజ్ చేయొచ్చు. ఆయనకు పంచమ స్థానం గ్రహవర్జితం అవ్వడం కూడాను ఆయనకు ఒక రకంగా పాజిటివ్గా కలిసి వచ్చింది. ఇక రిమైనింగ్ హౌసెస్ లాభం హౌసెస్ చూస్తే మనకు లాభాధిపతి అయిన బుధుడు ఇప్పుడు మనకు ఆయన యొక్క దశ నడుస్తోంది. ఆయన ఏం చేశాడు, కంప్లీట్గా వ్యయంలో ఉన్నాడు. సో శని మహాదశలో ఏదైతే గెయిన్స్ అవన్నీ జరిగాయో ఇప్పుడు బుధ మహాదశలో బెడిసి కొట్టే ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఆయన ఏదైనా ఎర్న్ చేసి సేవ్ చేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే చూడండి ఆయనకు ఇప్పుడు ఎంత జరిగినా ఆయన సేవింగ్స్ ఆయనకు ఉంటాయి, ఆయన మనీ ఆయనకు ఉంటుంది. వై? బికాజ్ ద్వితీయాధిపతి అయిన గురువు ఆయనకు లగ్నంలోనే కూర్చున్నాడు. సో ఇది వెరీ వెరీ బెనిఫిషియల్ పాయింట్. కాబట్టి అక్కడ ఆయన ఏం చేసినా కూడా ఆయన డబ్బులు ఆయనకైతే ఆయన కథ అంతా అట్లే ఉంటుంది. కానీ ఈ డీఫేమింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక రవి వ్యయంలో ఉన్నప్పుడు కూడా మనకు సమ్టైమ్స్ గవర్నమెంట్ ఇష్యూస్ అనేది కూడా ఫామ్ అవుతాయి. ఎందుకంటే త్రూ గవర్నమెంట్ రిలేటెడ్ ఆయన ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన ఛానళ్ళకి ఎక్కి అది ఇది జరిగింది. సో నెమ్మదిగా అవేవో నోటీసులు గట్రా ఏదో ఒకటి జరగడము, ఆయనకు కొన్ని అధికారికంగా ఏదో ఒకటి ఇష్యూస్ ఫేస్ చేయడం అనేది జరుగుతుంది రవి. బికాజ్ నేను రవి వ్యయం అండి తుల. సో కాబట్టి ఇది ఇలా మనము అనలైజ్ చేయొచ్చు అనమాట. ఆయన ప్రమోషన్ కూడా ఆయన వాయిస్ కూడా మనకు బుధ రాహు రవిల కంజంక్షన్ అలాంటి ఇది రావడం అనేది జరిగింది. అంటే ఒక రకమైన ట్రెండ్, ఒక ఫోర్స్ఫుల్ ట్రెండ్ అనమాట వాయిస్లో కూడాను. సో ఇదండి మీరు మళ్ళీ చాలామంది అనొచ్చు, కొంతమంది ఇలాంటి వాళ్ళ గురించి చెప్పినప్పుడు కామెంట్ పెడుతూ ఉంటారు అనమాట. ఏమనంటే అందరి గురించి చెప్తారు, మా గురించి చెప్పరా మా గురించి. చూడండి జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకునేటప్పుడే ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి ఎవరో అన్నోన్ వ్యక్తి గురించి చెప్పినప్పుడు అది ఎవ్వరికి పెద్ద రిలేట్ కాదు. ఎందుకంటే అతని గురించి చెప్పడం ద్వారా మనకు ఒక ప్రాపర్ ఇది అనేది ఉండదన్నమాట. ఎప్పుడైతే ఇలాంటివి చెప్తామో తెలుసుకోలేని వాళ్ళు కూడా ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈవెన్ మేము నేర్చుకునేటప్పుడు కూడా జ్యోతిష్యంలో నంబర్ ఆఫ్ జాతకాలు ఉంటాయి. ఇందిరాగాంధీవని, గాంధీవని, సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, పలానా వాడు ఏదో అతను ఇతను అని ఎన్నో జాతకాలు అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అది త్రూ పబ్లికేషన్స్ గవర్నమెంట్ ఇచ్చే బుక్స్లోనే ఆ విధంగా ఉంటాయి. మళ్ళీ మేము చెప్పకూడదంటే ఎట్లా అండి, ఆ బుక్స్లోనే పలానా వాళ్ళమని ఇస్తూ ఉంటారు. ఎందుకంటే కేస్ స్టడీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి.
సో, ఇక్కడ ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్పడం ద్వారా ఇది చాలా మందికి ఎళ్ళగలుగుతుంది. జ్యోతిష్యం యొక్క ఎనర్జీ అనేది ఎంతటి పవర్ అనేది తెలుసుకోబడుతుందనమాట. సో, ఇదే అండి ఈరోజు బెట్టింగ్స్ వాటి గురించనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. థ్యాంక్ యూ సో మచ్.